రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేనండి మీ భారతీ నాయుడు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? ఈ రోజు మన తెలుగు రాష్ట్రంలో అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న, కడప జిల్లాలో జరుగుతున్న మహానాడు 2025 కార్యక్రమంలో ఉన్నామండి. ఇక్కడ చూస్తున్నట్లయితే పసుపు జాతర జరుపుకుంటున్న పసుపు సైనికులతో కోలాహలంగా, అంగరంగ వైభవంగా మన మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. ఇవాళ ఉదయం నుంచి 3 రోజులు జరుపుకునే పసుపు జాతరలో మన పసుపు సైనికులతో అంగరంగ వైభవంగా, ఆనందదాయకంగా చాలా బాగా ఆరంభించారు మన పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇందాకే పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించడం జరిగింది. అలానే ఇక్కడ నాయకులు గాని, కార్యకర్తలు గాని, ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని ప్రతి ఒక్కరు ఇక్కడ వాళ్ళ విధులలో వాళ్ళు నెరవేరుస్తూ వాలంటీర్ గా ప్రతి ఒక్క నాయకుడు గాని, నాయకురాలు గాని, కార్యకర్తలు గాని వాళ్ళ వంతు వాళ్ళు సహకరిస్తున్నారు. చాలా బాగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. 3 రోజుల పండుగ తెలుగు రాష్ట్రంలో పసుపు కళ నిండిపోయింది. పసుపు రంగుతో ఈ కడప రాష్ట్రం మొత్తం ఆనందమయంగా మన కంటికి కనిపిస్తుంది. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా బాగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అందరితో చాలా బాగా ఆనందంగా ఈ గ్రౌండ్ అనేది నిండిపోయింది. దాదాపు 150 ఎకరాలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 30 ఎకరాలు మాత్రం పార్కింగ్ కి, మిగిలిన 120 ఎకరాలు మాత్రం ప్రజల కోసమే. ప్రజలు ఎంతమంది అన్నా రావచ్చు. 3 రోజులు బహిరంగ సభ చాలా బాగా జరుగుతుంది. జరగడమే కాదు, దీనికంటూ ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఈ మహానాడు కార్యక్రమం ప్రతి సంవత్సరం కీర్తిశేషులైనటువంటి నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన పుట్టినరోజు మే 28 కాబట్టి పార్టీ స్థాపించినప్పటి నుంచి 44 సంవత్సరాల నుంచి 1982 సంవత్సరం నుంచి 1983 నుండి ఈ పసుపు జాతర జరుగుతూనే ఉంది. సో ఈ పసుపు జాతర ఆయన్ని పార్టీ వ్యవస్థాపకులైన నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ప్రతి ఏడాది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మహానాడుకు చాలా మంది అతిరథ మహాసేనులు వచ్చారు, నాయకులు వచ్చారు, కార్యకర్తలు వచ్చారు. చాలా ఆనందంగా ఉన్నారు. ఆనందంతో పాటు అంగరంగ వైభవంగా దీంట్లో మనము భాగస్వాములు అవ్వడం వాళ్ళకు చాలా అంటే పార్టీ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ మన ఆంధ్ర రాష్ట్రంలో వచ్చిన తర్వాత, గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ 2025 లో ఫస్ట్ పండుగ ఇదనమాట. మహానాడు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనతో పాటు మన గౌరవ మదనపల్లి శాసనసభ్యులు అనేటువంటి శ్రీ మొహమ్మద్ షాజహాన్ బాషా గారు ఉన్నారు. సార్ మాటల్లోనే మహానాడు గురించి తెలుసుకుందాం. సార్ మీ మాటల్లో మహానాడు యొక్క విశిష్టత గురించి చెప్పండి సార్. మహానాడు వచ్చింది తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా జరుపుకోవడం ఒక ఆనవాయితీ, ఆదర్శంగా తీసుకుంది. ఇది ప్రతి మే 27, 28, 29 జరుపుకోవడం జరుగుతుంది. గత మహానాడు రాజమండ్రిలో జరిపాము. మధ్యలో ఎలక్షన్ ఉన్నందువల్ల జరగలేకపోయింది. ఇప్పుడు కడప జిల్లాలో తెలుగు జాతి ప్రజలకు అందరికీ ఒకదాన చేర్చి రాష్ట్ర సుభిక్షం కోసం, రాష్ట్ర నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, క్రిస్టియన్లు అందరి, ఓసీలు అందరి అభివృద్ధి కోసం, వాళ్ళ పురోగతి కోసం ఈరోజు తీసుకునే నిర్ణయాలే రాష్ట్రానికి ఒక నిర్ణయాత్మకంగా ముందుకు నడుస్తాయి. దానికి ఆదర్శంగా తీసుకొని ఈరోజు తెల్లవారి 10:30కు స్టార్ట్ అయిన కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ముగిసిపోతున్నది. దానికి రేపటి తెల్లవారి మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అవుతుంది. ఈరోజు రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా ఉన్న పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు,
పార్టీ జాతీయ అధ్యక్షులు అన్ని విధాలుగా పార్టీ బలోపేతానికి నాయకుల అన్ని విధాలుగా వాళ్ళ కార్యకర్తలు అన్ని విధాలుగా వాళ్ళకు అభివృద్ధికి ఈరోజు మహానాడులో అన్ని విషయాలని చర్చించి దానికి తప్పకుండా ఒక అభివృద్ధి బాటలో పెడతారని చెప్పి ఈరోజు మహానాడులో చాలా విషయాలపైన మాట్లాడడం జరిగింది. తప్పకుండా అది అన్ని విధాలుగా అన్ని కోణాలుగా అన్ని వర్ణాలకు అన్ని వర్గాలకు ఇది పూర్తిగా ఈరోజు మహానాడు తీసుకున్న నిర్ణయాలు 6 కోట్ల ఆంధ్రుల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం ఉంటుందని తెలియజేస్తుంది. సార్, కడప జిల్లాకు అతి చెరువుగా ఉన్న మన మదనపల్లి కాన్స్టిట్యూషన్ నుంచి మీరు మీ సాయి శక్తులు అంటారా, ఇక మీరు ఎంత మాత్రం ప్రజల్ని జన సమీకరణ చేశారు సార్? ఈ రోజు ఇద్దరు నాయకులు మాత్రమే వచ్చారు. రేపు ఏదైతే మనము 29వ తేదీ దాదాపు ఒక 10 నుంచి 12,000 మంది రావచ్చు. ఖచ్చితంగా వాళ్ళు పెద్ద 250 బస్సులు పెట్టాం, తప్పకుండా అందరూ వస్తారు. ఓకే సార్. సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ మహానాడు కదా సార్, ఈ మహానాడు ఎంత ఎఫెక్టివ్ గా ఉండబోతుంది సార్? ఇదే ఈ మహానాడు వచ్చిందే రాష్ట్ర నిర్మాణం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అన్ని విధాలుగా పనిచేస్తుంది. ఈ మహానాడే సర్వసంగం మీకు అందరూ తెలుస్తుంది. సార్, ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా తిరుపతిలో ఒకసారి చేశారనమాట మహానాడు. ఇది మన రాయలసీమలో రెండోసారి చేయడము. దీని వల్ల మీరు ఏమనుకుంటున్నారు సార్? ఈ మహానాడు వల్ల రాయలసీమ అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పి అనుకుంటున్నాను. తప్పకుండా రాయలసీమ అభివృద్ధికి, రాయలసీమ వెనుబాటుతనానికి ఈ రోజు ఈ మహానాడులో చాలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా ఇది మహానాడు రాయలసీమ అభివృద్ధికి పూర్తి స్థాయిగా ఉంటుంది. సార్, కడపలో జరుగుతుంది ఇది. యాక్చువల్ గా కడప జిల్లా అంటే జగన్ గారి అడ్డా అంటారు కదా సార్, అంటే జగన్ గారి కోట అని కూడా అంటారు. దీన్ని మీరు ఎలా చెప్పగలరు సార్? ఇక్కడ మన తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు పండుగ 3 రోజులు జరుగుతుంది. ఇన్ని వేల మంది కార్యకర్తలు రావడం తర్వాత కూడా ఇంకా గడ్డ అంతా ఉందా? ఏం లేదు కదా. లేదు సార్, అంతా ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి తెలుగు జాతి ప్రజల ఆత్మగౌరవం, సో దానికి తగ్గట్టు అందరూ కలిసి నడుస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. సబితమ్మ గారితో ఉన్నాము, బీసీ మినిస్టర్ అయినటువంటి సబితమ్మ గారితో ఉన్నాము. మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం ఈ మహానాడు కార్యక్రమం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మేడం మాటల ద్వారానే తెలుసుకుందాం. చెప్పండి మేడం. మీరే చూస్తున్నారు, మీరే రంగరంగ వైభవంగా పసుపుమయమైందని మొత్తం మీడియా సోదరులు అందరూ తెలియడం. ఎందుకంటే మేము ఊహించిన కన్నా ఎక్కువ మంది వచ్చేసారు. మేము కొంతమందికి ఇన్విటేషన్ పంపించాం, ఫస్ట్ డే సెకండ్ డే. అందరూ 29వ తారీఖే రమ్మని చెప్పాము. కానీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పాలి. ఈ రాయలసీమను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతో యుగళం అధినేక నేతను చూడాలి అని తండోపలుగా ప్రజలు రావడం, ఈ కడప పసుపు పండుగ మారిపోయిందన్న విషయం కూడా మేడం. ఇవాళ ఈ 27వ తేదీ అంటే మొదటి రోజు ఎలా ముగిసిందంటారు? చాలా హ్యాపీగా ముగిసింది, చాలా ఆనందంగా మంచి తీర్మానాలు చేసుకున్న ప్రశాంతమైన వాతావరణంలో. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేస్తారు. చాలా మంది కడపలో ఫెసిలిటీస్ లేవన్నారు. ఈ రోజు చూసి అందరికి ఫోన్లు చేస్తున్నారు, రండి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, అన్ని కమిటీలు వేశారు. ఫుడ్ అకామిడేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మరి ఇక్కడ పార్కింగ్ కావచ్చు, మీటింగ్ కావచ్చు, ఫుడ్ సెక్షన్ కావచ్చు, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. లక్షలాది మందికి కూడా రావడానికి మీరు అందరు రండి అని స్వచ్ఛందంగా కార్యకర్తలే ఫోన్లు చేసి మాట్లాడుకుంటున్నారు. మేడం, రాయలసీమలో ఒకసారి తిరుపతిలో ప్రోగ్రామ్ పెట్టుండారు మహానాడు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు మన కడప జిల్లాలో. దీనికి గల కారణం ఏంటి మేడం? కారణం ఏముందమ్మా, ప్రాంతాల వారిగా పెడుతున్నాము. మేమే కులాలకి, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా డెవలప్ చేసాం. మా యుగళం అధినేత కావచ్చు, అందరూ అడిగాం, మా యుగళం అధినేత నారా లోకేష్ గారిని అడిగాం, సార్ మాకు కడపలో పెట్టే అవకాశం ఇవ్వండి అన్నారు, ఇచ్చారు. హ్యాపీ. వెరీ నైస్ మేడం. ఇప్పుడు మనము మహానాడుకు దారి మధ్యలో వెళ్తుండగా శ్రీకాకుళం వాస్తవులు సైకిల్ యాత్రలో చాలా బిజీగా ఉన్నారు మన బ్రదర్స్ అన్నమాట. ఎలా అంటే గత ప్రభుత్వంలో వీళ్ళకి చాలా అవమానకరంగా
చేశారన్నమాట పుంగనూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు. అలాంటి సందర్భంలో వీళ్ళు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పేసి సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు మన మహానాడు ప్రోగ్రాంకి వెళ్ళడానికి. వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఎప్పుడు బయలుదేరారు, ఎలా బయలుదేరారు, ఎన్ని గంటలు అవుతుంది వాళ్ళ ప్రయాణం అని చెప్పేసి మనం కనుక్కుందాం వాళ్ళ మాటల్లోనే. నా పేరు ఎన్ రామకృష్ణ అండి. రామకృష్ణ గారు, ఇప్పుడు మీరు మహానాడుకు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నారు? 25-21 వస్తుందమ్మా. ఓకే, మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? నిన్న 9:30 స్టార్ట్ చేసాం. ఎక్కడ స్టార్ట్ చేశారు? పొంగనూరు దగ్గర సుగాలమెట్ట వద్ద. అప్పుడు మాకు ఎక్కడైతే 2023 అవమానం జరిగిందో 10వ నెల బాబు గారు అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము ఈ సైకిల్ యాత్ర ప్రారంభించామండి. అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి నాడు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ ఈ రోజు ప్రారంభించి మహానాడుకి మేము బయలుదేరుతున్నామండి. దారి మధ్యన ఇంకా టీడీపీ కుటుంబ సభ్యులు కలవడం జరిగిందా? కలిసామండి. మన రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర సెక్రటరీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కలిసామండి. మళ్ళీ మన ఇక్కడ మదనపల్లి ఎమ్మెల్యే గారిని కలిసామండి, బాసా గారిని. కలిసి దారి పొడుగున మన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా భారీ ఎత్తున ఎక్కడెక్కడ మాతో సెల్ఫీ తీసుకోవడం, మమ్మల్ని అడిగి తెలుసుకోవడం అన్ని ఉన్నాయండి. అంటే దాదాపు ఈ సైకిల్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి పుంగనూరు నియోజకవర్గం నుంచి ఇప్పుడు కడప జిల్లా వరకు వెళ్తున్నారు కాబట్టి ఎన్ని కిలోమీటర్స్ మీరు నడవడం సైకిల్లో వెళ్ళడం జరిగింది? 180 కిలోమీటర్లు ఉంటుందండి. ఎన్ని కిలోమీటర్స్? 180. అయినా రియల్లీ చాలా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళకి మాత్రము. పేరు రామసూరమ్మ. ఎక్కడి నుంచి అన్న? మేము శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం హెచ్ఆర్ల కాన్స్టెన్స్ నుండి గత 2023 అక్టోబర్ 19వ తారీఖున మాకు పొంగనూరు సుధాలమేట దారి మాకు దాడి జరిగిందమ్మా. మళ్ళీ అదే పొంగనూరు సుధాలమేట నుండి నిన్న చెల్ల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆయన జెండా ఊపి ఈ సైకిల్ యాత్ర మళ్ళీ మహానాడికి కడప వరకు యాత్ర కొనసాగడం జరుగుతుంది. అన్న, దారి మధ్యన మీకు సహకరిస్తున్నారా? దారి అంటే టీడీపీ కుటుంబ సభ్యులు కాకుండా ఇంకా మీరు చేస్తున్న ఈ యజ్ఞానికి మిగతా వాళ్ళు కూడా మాకు అలాగే ఒక వాటర్ బాటిల్ లేకపోతే ఇంకేమైనా ఇచ్చి తోవకాడలు కూడా మాకు సత్కరించి పూలమాలలు వేసి సౌరవేలు సన్మానం చేసి తోవకుంటూ చేస్తున్నారు. మీరండి, మీ పేరు? మా పేరు సరగడ రమేష్ అండి. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం నుండి నారో గ్రామం నుండి వస్తున్నామండి. మేము గత సంవత్సరంలో ఇలాగే సైకిల్ యాత్ర చేస్తున్నాము. ఇప్పుడు కూడా సైకిల్ యాత్ర చేద్దామని నిర్ణయించుకొని కుప్పంలో ఆగి మేము పాలాభిషేకం చేసుకొని అలాగా బాబు గారిని కళ్ళడానికి వస్తున్నాం. కేవలం మేము రావడానికి కారణం ఏంటంటే మమ్మల్ని బాబు గారిని కల్పిస్తారని రావడం జరుగుతుంది. ఎవరైనా వీడియో చూసిన వారికి ఎవరైనా కానివ్వండి, మాకు చంద్రబాబు నాయుడిని కల్పించి చేస్తారని మరి కోరుతున్నాం. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుని అరెస్ట్ చేయాలని కక్షతో కొంచెం మేము బాధాకరంతో వచ్చి ఉన్నామండి ఇక్కడికి. మాకు ఎక్కడైతే అవమానం జరిగిందో మళ్ళీ అక్కడే మమ్మల్ని తీసుకుని వచ్చి పాలాభిషేకం చేయడం మాకు చాలా గర్వకారణం. అలాగే మీ తొక్కే అంటే ఇంట్లో నొప్పి ఉంది కానీ బాబు గారిని కలాలా మాట్లాడాలనే ఉద్దేశం మీద మేము తొక్కుంటూ రావడం జరుగుతుంది. దయచేసి ఎవరైతే కానివ్వండి మాకు బాబు గారిని కల్పిస్తారని మరి కోరుతున్నాం. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారన్నా? సేమ్ అంటే ఎంపీ కాన్స్టిట్యున్సీ అమ్మా. ఓకే. ఈ కలిసెట్టి అప్పలనాయుడు గారు కాన్స్టిట్యున్సీ ఎంపీ, వీళ్ళు కూడా మా కాన్స్టిట్యున్సీ వాళ్ళే. అవునా? మరి గతంలో వాళ్ళకి జరిగినటువంటి అవమానం మేము చాలా ఫీల్ అయ్యాం. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా తిరిగే స్వేచ్ఛ ఉంటుంది, కానీ ఆ రకమైన ఆ రోజు మరి వైఎస్ఆర్ గవర్నమెంట్ అవలంబించినటువంటి పరిస్థితులు చూస్తే మనకి చాలా బాధాకరం. ఆ రోజు చాలా బాధపడ్డాం. మళ్ళీ మేము ఈరోజు ఏదైతే మహానడికి కడప మేము బయలుదేరి వస్తుండగా మార్గ మధ్యలో మా సోదరులు కనిపించగానే మరి మేము చూసి చాలా ఆనందం ఫీల్ అయ్యాం. మరి అలాగే ఈ అదృష్టం ఈ సమయాన్ని చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మా సోదరులకి మేము సంఘీభావం తెలపడానికి ఆపాం. అట్ ద సేమ్ టైం మీరు కూడా మాకు మంచి ప్రోత్సాహాన్ని మీకు కృతజ్ఞతలు. పొంగనూరు దగ్గర సుగాలమెట్లో జరిగిన సందర్భం ఆ రోజు ఆ పాలన అయితే చాలా సామాన్యులు చాలా ఇబ్బందికరంగా ఉండే టైమింగ్. అలాంటి రోజుల్లో పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారని చెప్పేసి సంఘీభావంగా పాదయాత్ర చేస్తుంటే ఆ రోజు చాలా దారుణంగా రౌడీల మాదిరి రెచ్చిపోయే వాళ్ళు ఆయన ప్రవర్తన చూస్తే ఒక తెలుగుదేశం కార్యకర్తగా
చాలా ఆవేశపడ్డాము. అంతా పైన భగవంతుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు కూడా ఈ పొద్దు గర్వంగా ఉంది. వాళ్ళని చూస్తానే చాలా హ్యాపీ అనిపించింది. కారు వెళ్ళి కూడా తెలుస్తున్నాము. మంచి రోజులు వచ్చినాయి, మంచి పాలన ఉంటుంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు, జై షాజహాన్. నమస్కారం అండి. నమస్తే. ఈ రోజు మహానాడు కార్యక్రమం జరిగింది కదండి. గత అంటే ఇంకా 3 రోజులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ 3 రోజులు ఎలా జరుగుతుంది, ఈ రోజు ఎలా గడిచింది? ఆ రాబోయే 2 రోజులు ఎట్లా జరుగుతుందని చెప్పలేను, కానీ ఈ రోజు అయితే భారీ ఎత్తున ప్రతినిధులందరూ పాల్గొన్నారు. బాగా జరిగింది. ఖచ్చితంగా ఈ వచ్చిన ప్రతినిధులంతా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు కాబట్టి రేపటి ప్రతినిధుల సభ కూడా బాగా జరుగుతుంది. కడపలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ మహానాడు ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి 3వ రోజు ఏమైతే ప్రజా మీటింగ్ ఉందో భారీ బహిరంగ సభ 5 లక్షల నుంచి పంచనా ఇస్తున్నారు. 4 ఎకరైతే 5 కూడా దాటిపోతారు. అతి భారీ స్థాయిలో జరుగుతుంది. ప్రకృతి కూడా సహకరించింది. కడప అంటే ఇది ఒక వేడి ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఎండాకాలం బయటికి రాలేని పరిస్థితి. ఆ ప్రకృతి కూడా సహకరించి ఒక చల్లటి వాతావరణం. ఎక్కడో మనం మేము అసలు కడపలో మహానాడు అంటే అసలు ఆ రోజు ఆ వేడికి ఎట్టుంటామో ఏమవుతాం అనుకుంటే తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి లోపల చలి పుట్టే పరిస్థితి వచ్చింది అనమాట. ఏసీలు ఇటుకడు కాబట్టి అన్ని చక్కగా జరుగుతాయి. అన్ని శుభ సూచకాలే. అన్ని రాబోయే రోజులకి మంచి రోజులు జరుగుతాయి. సార్, రీసెంట్ గా అమరావతి పునఃప్రారంభం జరిగింది కదా సార్, ఆ పునఃప్రారంభానికి మన రాష్ట్రానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? మీ నియోజకవర్గం నుంచి మీ ప్రజలకి, అట్ ద సేమ్ టైం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. ఏమైనా విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ కి ఈ భారతదేశంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా రాజధాని నిర్ణయించి మొదలెట్టిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా చెడగొట్టి ఆయన చెడగొట్టిన దానికే ప్రజలు ఆయన అంతు తేల్చారు. ఆయన తీసుకున్న విధ్వంసకర కార్యక్రమాల్లో ఆ రాజధాని విచ్ఛిన్నం చేయటం ఒక కార్యక్రమం. ఏమైనా ప్రజలు మళ్ళీ వీటన్నిటిని ఒక ఘాటన పెట్టేదానికోసం రాజధాని లేని రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవడం కోసం అవకాశం ఇచ్చారు. 42,000 కోట్లతో ప్రధానితో మన శంకుస్థాపన కార్యక్రమం చేసాం. భౌగోళికంగా మేము రాజధానిలో లేకపోయినప్పటికీ రాజధానికి ఆనుకున్న నియోజకవర్గం. మా దగ్గర కూడా ఇప్పుడు రాజధానిలో మమ్మల్ని కూడా అంతర్భాగం చేసుకోబోతా ఉన్నారు. క్రికెట్ స్టేడియం కూడా మా నియోజకవర్గంలో ఏటవతల నిర్మించాలని చెప్పి ఒక స్పోర్ట్స్ సిటీ కోసం భూ సమీకరణ చేయడం కోసం ప్రాథమికంగా ఆయా విలేజ్లో రైతాంగంతో చర్చలు జరిపాం. ప్రాథమికంగా వాళ్ళు అంగీకరించారు. అన్ని గనక భగవంతుడి దయ వల్ల సరిగితే మేము కూడా రాజధానిలో అంతర్భాగం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ మహానాడులో మీరు ఏం చేయబోతున్నారు సార్? అంటే నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత శాసనసభ్యుడిని అయ్యాక నాకు తొలి మహానాడు. ఈ మహానాడు కార్యక్రమంలో ఎందుకంటే హిందువులు దసరా చేసుకుంటారు, క్రిస్టియన్స్ క్రిస్మస్ చేసుకుంటారు, అట్లాగే ముస్లిమ్స్ రంజాన్ ప్రతి సంవత్సరం చేసుకుంటారు. కానీ ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడు ప్రతి 2 సంవత్సరాలకి ఎదురు చూసే పండగ మహానాడు పండగ. నేను ఈ పార్టీలో చేరి శాసనసభ్యుడినాక ఆ పండగ తొలిసారిగా వచ్చింది. దీంట్లో సంతోషంగా భాగస్వామిని అయ్యాను. ఈ విధి విధానాలు ఒక క్రమబద్ధమైనటువంటి 21 నిమిషం సమయం దాటి ముందుకెళ్ళిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు క్షమించాలి, రేపు 10 కూడా లేకుండా చూసుకుంటానని చెప్పి అంతటి స్థితిలో జరుగుతుందంటే ఒక క్రమబద్ధమైన విధానంలో నడుస్తుంది. కాబట్టి 4.5 దశాబ్దాల తర్వాత కూడా యువ రక్తంతో, యువ చైతన్యంతో ఈ పార్టీ ముందుకు సాగుతా ఉంది. తెలుగు గడ్డ మీద కృష్ణానది ఎంత వాస్తవమో, అట్లాగే గోదావరి ఎంత వాస్తవమో, తెలుగు ప్రజల జీవితాల్లో మమేకమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కూడా ఆ నదులు ఉన్నంత కాలం, తెలుగు ప్రజలు ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుంది, ఉండాలి అని ఆకాంక్షిస్తా ఉన్నాను. ఇదే వరవడి, ఇదే పరంపర కొనసాగాలని ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు 43 సంవత్సరాల క్రితం పెట్టిన ముహూర్త బలం గొప్పదా 82లో. ఆనాడు ఆయన మహానాయకుడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిన ఈ పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ దేశంలో ఉన్న తెలుగు వాళ్ళు ముందుండాలని నడిపిస్తూ వచ్చారు. ఖచ్చితంగా 3వ తరం లోకేష్ బాబు గారి చేతిలో కూడా పార్టీ బాబు గారి తర్వాత వెళ్ళబోతా ఉంది. భావి నాయకత్వం కూడా సమర్థమైన నాయకత్వం తయారయ్యింది. అవసరమైన సమయంలో అవసరంగా ఇప్పుడు బాబు గారికి తోడుగా ఉంటా ఉన్నారు. ఒక రోజు తర్వాత 3వ తరం కూడా నాయకత్వం రాబోతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
మేడం నమస్తే. మేడం మహానాడు గురించి మీరు ఏం చెప్తారు మేడం? ఇది మా పండగ. అందరం కూడా ఒక చోట చేరి అసలు ఏంటి పార్టీ కార్యాచరణ ఏంటి, ఏం చేశాం గత సంవత్సర కాలంలో, రాబోయే సంవత్సర కాలంలో ఏం చేస్తాము, దానివన్నీ డిస్కస్ చేసుకునేటువంటి తరుణం. ఈ మహానాడుకు ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే, ఒకటి అధికారంలోకి వచ్చిన తర్వాత, అది కూడా ఒక దుర్మార్గుని అంతం చేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి మహానాడు. దాంతో పాటుగా రాయలసీమ గడ్డపై, కడప గడ్డపై జరుగుతున్నటువంటి మొట్టమొదటి మహానాడు. దాంతో పాటుగా పార్టీలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు, ఒక మంచి ఇన్నోవేటివ్ థాట్స్. ఇవాళ ఒక 6 పాయింటర్ తీసుకొచ్చాము. అంటే అన్ని రకాలుగా ఒక కుటుంబం ఎలా ఆనందంగా ఉండాలి అంటే ఏమేమి మనం ఆలోచిస్తాం, ఎవరెవరు ఆనందంగా ఉండాలని ఆలోచిస్తాం, అలానే ఇవాళ తెలుగు కుటుంబం బాగుండాలి అని అంటే ఏమేం చేయాలి. స్త్రీ శక్తి కావాలి, మనకి యువగళం కావాలి, అన్నదాతలకు భరోసా కావాలి. ఇవన్నీ కూడా ఆలోచించి ఒక 6 పాయింటర్ తీసుకొచ్చి వచ్చాం. సో ఇట్స్ అ వెరీ ఇన్నోవేటివ్ వన్. ఒకటి ఏంటి అని అంటే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని ఒక విజనరీ లీడర్ గా అందరం చూస్తాం. ఆ విజన్ ఇంప్లిమెంటేషన్ లోకి తీసుకొస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఏదైతే కృషి చేశారో, దానికి వాళ్ళ కార్యకర్తలు కూడా తోడవుతూ ముందర వెళ్ళేటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్. మేడం ఇంకో విషయము, మన రాయలసీమలో ఇది వరకు తిరుపతిలో ప్రోగ్రామ్ పెట్టి ఉంటారు. ఇది సెకండ్ టైం మన రాయలసీమలో కడపలో పెట్టడం. ఈ కడపలో పెట్టడం వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు మేడం మీరు? మేమేం మెసేజ్ ఇవ్వము. మా పార్టీ ఎప్పుడైనా మహానాడు పెట్టినప్పుడు ఒకటే మెసేజ్ వెళ్తుంది. పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకి ఇంకా ఇంకా చేరువలో ఉండాలి, ఇంకా ఇంకా వాళ్ళకి సేవ చేసుకుంటూ ఉండాలి. అలానే కార్యకర్తలు అందరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడకుండా పార్టీ కార్యకర్తల్ని చూసుకుంటాం. దిస్ ఇస్ ది ఓన్లీ మెసేజ్ వి సెడ్. కాకపోతే ఏంటి అని అంటే, కడపలో చాలా చాలా అవాకులు చవాకులు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఒక మూతోడు జవాబు అంటుంది హిందీలో. ఆ మూతోడు జవాబు ఇవ్వాలి అని మాకు అనిపించింది. 7 out of 10 ఈసారి మా రిజల్ట్. నెక్స్ట్ టైం ఇట్ షుడ్ బి 10 out of 10 అనేది మా ఆకాంక్ష. ఆ దిశగా మొదటి అడుగు కడపలో మహానాడు పెట్టడం. మేమేంటి అనేది చూపిస్తున్నాం. ఒకటి వాళ్ళకు కూడా తెలుసుకోవాలి ఏంటి అని అంటే, రాజకీయంలో ఎప్పుడైనా సరే డిఫర్ అవుతాం. మీ ఐడియాలజీ వేరు, మా ఐడియాలజీ వేరు, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీది మాది. కానీ డిఫర్ అవుతూ అకారణంగా ఎక్కడా కూడా అంటే మాట తూలకుండా ఉండడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అది చేశారు. ముఖ్యంగా మహిళల్ని చాలా 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 అసభ్యకరంగా మాట్లాడారు. సో అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలనిపించింది. ఇదే కడపగడ్డ మీద గెలిచినటువంటి మా మాధవి రెడ్డి గారి స్ఫూర్తితో అనుకోవచ్చు దాన్ని. We will just tell them what is politics. We will show them what is politics. Then upcoming year 2029 లో కూడా తప్పకుండా 10 out of 10 ఇక్కడ కడప జిల్లాలో మీరు సాధించబోతున్నారా మేడం? Absolutely. Yeah. 7 out of 10. Next time it is 10 out of 10 and for sure it is 10 out of 10. నమస్తే మేడం, మీ పేరేంటి? నర్సి గొట్టపాటి లక్ష్మి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మేడం, ఈ రోజు ఈ మహానాడు సమీకరణ, జన సమీకరణ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ 3 రోజుల పండుగకు మీరు ఏం చెప్పబోతున్నారు మేడం? ఇది ఒక పసుపు పండగ. కూటమి సునామీలాగా గెలిచాక జరిగిన మొదటి మహానాడు దేవుడి గడప కడపలో జరగటం ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నారు. గత 5 ఏళ్ల రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి వచ్చి అన్ని వర్గాల ప్రజలు ఎంతో ప్రశాంతంగా, ఎంతో సంతోషంగా ఈ ప్రజా తీర్పుని మేమందరం గౌరవించి సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యమయ్యేది చంద్రబాబు నాయుడు గారితోనే. ఎన్టీఆర్ గారు తెలుగు వారి ఆత్మగౌరవానికి చిరునామాగా ఎలా అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో, కొన్ని సిద్ధాంతాలతో స్థాపించారు, అదే సిద్ధాంతాల్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మన అమరావతి కోసం అట్లాగే లోకేష్ గారు యువగలంతో ఒక చరిత్ర సృష్టించి యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మహిళలకు గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. అట్లాగే పోటీ సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ మన తెలుగుదేశం. అలానే అమరావతి పునఃప్రారంభం జరిగింది కదా మేడం, దానికి మీరు నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఎలా మోటివేట్ చేసుకోవాలి మన నియోజకవర్గాల్లో అన్నట్టు? అందరం పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ సమిష్టిగా ముందుకు రావాలి. అధికారం మన భావితరాల కోసం మన నాయకుడు పడే కష్టాన్ని చూడాలి. మనమందరం సమిష్టిగా ఈ అభివృద్ధి పదవుల్లో ముందుకెళ్ళాలి. ఓకే సార్, నమస్కారం అండి. సార్ మీ పేరేంటండి? విజయ్ అండి, విజయ్. జనరల్ సెక్రటరీ.
ఓకే అండి, ఈ మహానాడు గురించి మీరు మీ మాటల్లో చెప్పాలంటే ఏం చెప్తారండి? మహానాడు ఫస్ట్ టైం ఇక్కడ కడపలో అన్ప్రెసిడెంటెడ్ అండి. ఎప్పుడు చరిత్రాత్మక నిర్ణయం ఇది. ఈ పసుపు జెండా ఈ గడ్డ మీద ఎగరాలని ఎప్పటి నుంచి ఎంతో మంది ఆకాంక్ష ఉంది. ఈ మొత్తం నియోజకవర్గాలు అత్యంత ఉన్న మెజారిటీ నియోజకవర్గాలు ఇప్పుడు గెలవడం కానీ, అందుకే ఈ గడ్డ మీద ఈ పసుపు జెండాను రెపరెపలు ఆడించాలని ఏకైక ఉద్దేశంతో ఈ రెజల్యూషన్స్ అన్ని కూడా ఈ 3 రోజులు తీసుకొని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఉద్దేశం. అందుకనే వాళ్ళకి వణుకు పుట్టి నిన్న కూడా కంప్లైంట్ ఇచ్చి ఆపాలని చూశారు, కానీ ఎట్టి పరిస్థితులు ఇది ఆగదు. వెరీ నైస్ సార్. మనతో పాటు కొన్నిదెల్ల లోకేష్ గారు ఉన్నారు. అన్న రీసెంట్ గా లాస్ట్ డేనే యుఎస్ఏ నుంచి ఇక్కడికి రావడం, ఫండ్స్ అవి కూడా చాలా డొనేట్ చేయడం, జనాలని మొబిలైజ్ చేయడం, జన సమీకరణ చాలా భారీ ఎత్తున అన్న ప్లాన్ చేశారు. ఇక్కడ మనతో పాటు ప్రెసెంట్ ఉన్నారు. అన్న మాటలను తెలుసుకుందాం. మహానాడు యొక్క విశిష్టత, ఈ కార్యాచరణ ఎలా జరిగింది, అన్నగారి చేతుల మీదుగా లోకేష్ అన్న గారిని అడిగి తెలుసుకుందాం. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ మహానాడు అనే కార్యక్రమాన్ని ఆయన మొదలు పెట్టడం జరిగింది. అక్కడ నుండి పార్టీని ఎంత ముందుకు తీసుకెళ్లారో బాబు గారు పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తే ఈ రోజు 1 కోటి మంది కార్యకర్తలు ఉన్న పార్టీగా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారు. మహానాడు కార్యక్రమం అనేది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 రోజుల పండుగ కాదు, ఇది ప్రతి తెలుగువాడికి పండుగ. అలా ఆడుపడుచులకు చూస్తే ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినటువంటి ఎన్టీఆర్ గారు మొదలు పెట్టినటువంటి మహానాడు కార్యక్రమాన్ని ఇంకా ముందుకి బాబు గారు కానీ లోకేష్ గారు కానీ ప్రతి సంవత్సరము అది ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి ముఖ్యంగా మన పార్టీ రూలింగ్లోకి వచ్చాక ఇది మొదటి మహానాడు ఇది. అండ్ ఆల్సో ఫస్ట్ టైం కడపలో జరుపుతున్నారు. ఇది ఉమ్మడి కడప జిల్లాలో 10లో 7 సీట్లు గెలిచింది పార్టీ ఈసారి. ఈ రోజు ఇక్కడ ఈ మహానాడు ఇలా జరుగుతుండడం కానీ, ఇక్కడ వస్తున్న జనసందోహాన్ని చూడడం కానీ, వాళ్ళ ఉత్సాహం కానీ చూస్తుంటే 29లో 10కి 10 వచ్చే సూచనలు కనిపిస్తుంది. అంటే ఇక రాబోయే 2029లో కూడా మన తెలుగుదేశం పార్టీని అధికారంలోకి వస్తుందని మీ మాటల్లో మీరు చెప్తున్నారు. డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు పార్టీ ఎన్డీఏ పైన నుంచి మోదీ గారి సపోర్ట్ కానీ, ఇక్కడ బాబు గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని సెంట్రల్ లో బాబు గారి సపోర్ట్ ఎంత అవసరం అనేది ఇద్దరు పరస్పరం ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రం 1 సంవత్సరంలోనే చాలా ముందుకెళ్ళింది. పరిశ్రమలు కానీ, విద్య, వైద్య అన్నింటిలో కూడా హాస్పిటల్స్ అన్ని చాలా వస్తున్నాయి. సో ఇంకా డెఫినెట్లీ ఇంక వేరే పార్టీ అనేది వైఎస్ఆర్సీపీ అనేది రావడం అనేది ఇంకా చాలా. ఓకే, థ్యాంక్ యూ అన్న. విజయవాడ నుంచి వచ్చారా? మీ పేరు? నా పేరు శేఖర్. శేఖర్ గారు ఎప్పటి నుంచి వండుతున్నారండి? నైట్ నుంచి, ఎర్లీ మార్నింగ్ 4 o'clock. అన్ని మార్నింగ్ ఏమేమి ఐటమ్స్ చేశారండి ఇంతవరకు? మార్నింగ్ టిఫిన్ కట్ పొంగలి, ఉప్మా, టమాటా బాదు, వడ, చట్నీలు, సాంబారు అనేది. మధ్యాహ్నం వెజ్ ఐటమ్స్, నాన్ వెజ్ ఐటమ్స్. వెజ్ నాన్ వెజ్ 2. ఎంతమంది వరకు వండారండి? ఎంతమంది వరకు వండారు? 30,000 దాకా అండి. 30,000 మంది వరకు వండారా? అయిపోయాయా భోజనాలు? అందరికి సరిపోయాయా? విశాఖపట్నం జిల్లా నుండి వచ్చాం, భీమిలి మున్సిపాలిటీ నుంచి. మాకు పసుపు రంగు పండుగ ఇది. మహానాడు అంటే ఇది ఒక మహోత్సవమైనటువంటి పండుగ ఇది. కానీ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిందని ఎంతో ఆనందంతో మేము ఇక్కడికి వచ్చాము. మాకు ఏది వెంటైనా వానైనా మేమేమీ లెక్క చేయము, ఆకలైనా దప్పికైనా ఏమీ లెక్క చేయము. మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మన రాష్ట్ర భవిష్యత్తునైనా మన పిల్లల భవిష్యత్తునైనా నిలబెట్టేది తెలుగుదేశం పార్టీయే. ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నన్నాళ్ళు మన రాష్ట్రం బాగుంటది. మనం ఇన్ని రోజులు జగన్ ప్రభుత్వంలో చాలా బాధలు పడ్డాము, చాలా అన్యాయాలు గురయ్యాము, అక్రమాలకు గురయ్యాము. ఆడపిల్లలకి ఆడపిల్లలకి రక్షణ లేకుండా అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాక్షస పరిపాలన నుండి విముక్తి అయ్యింది. ఈ రోజు దీపావళి ఎలాగైతే రాక్షసుని చంపి దీపావళి జరుపుకున్నామో అలాగా ఆ వైసీపీ ఓడిపోయి మన తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ రోజు మహోన్నతమైన ఈ తెలుగుదేశం పండుగ మాకు ఎంతో ఆనందకరంగా ఉందండి. పార్టీ కోసం నా ప్రాణం ఇస్తాను.
అయితే గత ప్రభుత్వంలో జరిగిన చాలా నన్ను టార్చర్ పెట్టారు, చాలా ఆవేదన గురి చేశారు. అయినప్పుడు కూడా నేను పార్టీ వెళ్ళలేదండి. పార్టీ కోసం నా ప్రాణమైన అర్పిస్తాను. పార్టీ కోసమే నా ప్రాణం కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. ఓకే సార్, భోజనం చేస్తున్నారు. ఏం ఐటమ్స్ పెట్టారండి? అన్న ఐటమ్స్ అన్ని బాగానే ఉన్నాయమ్మా, చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయా? ఓకే, మంచి డెలిషియస్ ఫుడ్ తిన్నారనమాట. అవునండి. నమస్తే, మీ పేరండి? వరుణ్ కుమార్. వరుణ్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? కడప అండి. ఓకే, ఇక్కడ ఏమండి మెడిసిన్స్ అవి ఉన్నాయి అంటే ఏదైనా ఫస్ట్ ఎయిడ్ చేయడానిక, ఎలా మిమ్మల్ని ఇక్కడ ఎండాస్ చేయడానికి గల కారణాలు ఏంటి చెప్పండి ఒకసారి. నేను ఇక్కడ మెడికల్ ఆఫీసర్ అండి, నాగరాజ్పేటకి మెడికల్ ఆఫీసర్ ని. ఓకే, నన్ను ఇక్కడ మహానాడుకు డ్యూటీ చేశారు. మొత్తం 6 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. మొత్తం ఈ మహానాడు మొత్తం 6 మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి. ఇది వన్ ఆఫ్ ద మెడికల్ క్యాంప్ అన్నమాట. డైనింగ్ ఏరియాలో ఇది మెడికల్ క్యాంప్. సో నేను ఇక్కడికి ఇన్ఛార్జ్. ఎందుకంటే ఇప్పుడు లక్షలాది మంది ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళలో షుగర్ మాత్రం తెచ్చుకొని వాళ్ళు ఉంటారు, బీపీ మాత్రం తెచ్చుకొని వాళ్ళు ఉండొచ్చు, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఆరోగ్య సమస్యలు రావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, లేదా మోషన్స్ ఉండొచ్చు, లేదా ఫీవర్ రావచ్చు. ఏ ఆరోగ్య సమస్య ఉన్నా మెడికల్ డిపార్ట్మెంట్ ఈస్ ప్రిపేర్డ్ టు సర్వ్ దెమ్. ఓకే, అందుకని పెట్టాము. వెరీ నైస్ సార్. ఇక్కడ కొంతమంది నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ప్రతి ఒక్కటి వాళ్ళని అడిగే తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు వేలాది మంది ఇక్కడ మహానాడులో రావడం జరిగింది. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారా? అనంతపురం అర్బన్ లో నుంచి వచ్చారా? సార్, ఇక్కడ మీ నాయకులు ఎవరంటారు? దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. దగ్గుపాటి వెంకటేశ్వర. ఎంత మందితో వచ్చారండి ఈ సభకు? ఈ రోజు దాదాపు 2000 మందితో వచ్చామండి. 2000 మందితో వచ్చారా? వచ్చాము. ఓకే. ఇక్కడ మీ ఎమ్మెల్యే గారు ఉన్నారా? ఉన్నారు. ఓకే. ఈ మీరు మహానాడు సభ గురించి ఏమలా చెప్పాలంటే మీ మాటల్లో ఏం చెప్తారండి? మా మాటల్లో చెప్పాలంటే ఆనాడు స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ లో ఒక రెడ్డి పట్వారి వ్యవస్థతో బడుగు బలహీన వర్గాలు అంతమైపోతున్నారు, వీళ్ళకి నేనేదో చేయాలని 60 సంవత్సరాల సినీ పరిశ్రమను వదులుకొని తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఆనాడు కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో తాకట్టు పెడితే పట్వారి వ్యవస్థని ఒక మండల వ్యవస్థ తెచ్చి ప్రజా ప్రసిద్ధి తెచ్చి బడుగు బలహీన వర్గాలకి రాజకీయ భిక్ష పెట్టడము ప్రధాన కారణము నందమూరి తారక రామారావు గారు అని చెప్పొచ్చు. ఆ రోజే సార్ ఆ రోజు పేదవారికి కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో ఎస్సీ ఎస్టీలకు కూడా ఆ రోజే విద్యుత్ సౌకర్యం కూడా ఉచితంగా కల్పించడం జరిగింది. అదే రీతిలో ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తూ ఈనాడు రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాల రూపకల్పన అంటే అందరూ ఇది అసాధ్యం కాదంటే దాన్ని సుసాధ్యంగా ఈనాటికి 6,70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నారా లోకేష్ బాబు గారికి దక్కుతుంది. ఆనాడు యువగలంలో నేను మాట ఇచ్చాను, రైతులకు యువకులకు అందరికీ కూడా మాట ఇచ్చా, ఆ మాట నెరవేర్చాలని చెప్పేసి నారా లోకేష్ బాబు గారు కంకణం కట్టుకొని ఈనాడు ప్రథంలో నడిపిస్తున్నారని చెప్పొచ్చు. ఇక అమరావతి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎటువంటి ఆధారం లేకుండా ఉన్నప్పుడు అమరావతి విషయంలో ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న కృషికి ఈనాడు ఒక రైతులు స్వచ్ఛందంగా 27,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఒక్క నయా పైసా తీసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక నమ్మకం, ఆయన అంటే ఒక ఐకాన్ కాబట్టి ఆయన నమ్మకంతో 33,000 ఎకరాలు భూమి ఇస్తే ఈయన చూస్తే 3 రాజధానులు 30 రాజధానులని రాజధానిని పెడదావ పెట్టించిన దానికి ఈనాడు 11 సీట్లకే పరిమితం చేశారు. ఇదే కడప నడిబొడ్డున ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఈనాడు వేలాది మంది లక్షలాది మంది తండోపతండాలుగా వచ్చి ఈ మహానాడుకు వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి ఇకనైనా కూడా కళ్ళు తెరిచి సంక్షేమానికి అభివృద్ధికి జై కొట్టి ఇకనైనా కానీ మానుకోలు కల్లిబుల్లి మాటలు స్వత్తి చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఎంపీపీ 3 times చేసిన ఏ నియోజకవర్గం సార్? మరి పాతపట్నం కాన్స్టిట్యున్సీ. గోవిందరావు గారు మా కజిన్, ఆయన నాయకత్వంలో మేము అందరూ పనిచేస్తాం. ఈవేళ శ్రీకాకుళం నుంచి మేము నిన్న బయలుదేరి ఇలా కడప వచ్చాం. ఈవేళ ఒక సైకో పరిపాలన అంటే రాష్ట్రంలో ఈవేళ నేను మాట్లాడేది కాదు, మేము అంత స్టడీ చేసి అన్ని వర్గాలకు చెప్తున్నాను. నేను అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఈ సంవత్సరం కాలము చాలా హ్యాపీగా ఉన్నారు. గతంలో
వైసీపీ గవర్నమెంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఏ కార్యకర్తకి అన్యాయం జరుగుతుందో, ఏ ఉద్యోగస్తుడికి ఎక్కడ పడతాడో, ఏ వ్యాపారస్తుడు వ్యాపారం సరిగా చేయలేక ఎన్నో కష్టాలు పడ్డారు. ఈరోజు మా అందరితో కాన్సెప్ట్ అంటే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా కొనసాగితే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, ఇంకా ఎన్నో పరిశ్రమలు డెవలప్మెంట్, యువతకు ఉద్యోగాలు దొరుకుతాయనేసి మా ఆకాంక్ష. అయితే ఇది ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన్ని ఈ పార్టీ పెట్టారు మహానుభావుడు. ఈ పార్టీకి కార్యకర్తలు వెన్నుములాంటి ఇది ఇచ్చారు. కాబట్టి లీడర్లు ఎప్పుడు కూడా కార్యకర్తలు వెల్ఫేర్ వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం పనిచేయాలనేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎన్నో కష్టాలు అనిపించారు, ఎన్నో రౌడీ సీట్లు, కేసులు, ఎన్నో వైసీపీ కార్యకర్తలు చేసిన, లీడర్లు చేసిన అగాత్యాలు అన్నీ కావు. కాబట్టి కార్యకర్తకి ఆదుకోవాలనేసి అందరికీ నేను కోరుతున్నాను. భారతదేశంలో చరిత్ర గల కార్యక్రమము. ఈ కార్యక్రమం మరి చంద్రబాబు నాయుడు గారు, నేను పాతపట్నం ఎమ్మెల్యే గారి తాలూకా ఒక కార్యకర్తను శ్రీకాకుళం జిల్లా. మరి నాకు శ్రీకాకుళం జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీలో నాకు సభ్యత్వంగా ఇచ్చారు. ఎందుకంటే నా కష్టమే నాకు ఈరోజు ప్రతిఫలంగా ఉంది. కాకపోతే గతంలో 2019-2018 బ్యాచ్లో మరి గత ప్రభుత్వంలో విదేశీ విద్యా స్కాలర్షిప్ ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మరి అంబేద్కర్ ఓవర్సీస్ అనే విద్యార్థులకు విదేశీ స్కాలర్షిప్ పెట్టారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు పెట్టుకుని వాడుకోవడం చేసాక కాక ఈ పేద ప్రజలకి విదేశీ విద్యను తొలగించాడు. మరి అప్పట్లో మేము ప్రతిపక్ష నాయకుడు మన చంద్రబాబు నాయుడు కలవడం జరిగింది. మరి అప్పట్లో మాకు చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రత్యేక ముఖంగా మాకు రండి గారు ఆధ్వర్యంలో మాకు మరి ఈ ప్రభుత్వ అధికారులకు కూడాను ఈ 2018-2019 బ్యాచ్ కి విదేశీ విద్య స్కాలర్షిప్ ఇవ్వాలని మీ టీవీ ద్వారా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇస్తుంటే మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరండి? శ్రీనివాసాచారి. ఎక్కడి నుంచి వచ్చారు? నందిగామ నుంచి వచ్చారు. మీ డెసిగ్నేషన్ సార్? నేను పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ అండి, తెలుగుదేశం నందిగామ. ఓకే సార్. ఈ మహానాడు గురించి మీరు ఏం చెప్పబోతున్నారు సార్? మహానాడు గురించి చెప్పాలంటే ఇది తెలుగుదేశం కార్యకర్తలకి ఒక పండుగ. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళ భవిష్యత్తుని బంగారు కళల రూపంలో చూసుకోవడానికి కావలసిన తీర్మానాలు లభించే ఒక మహోద్భుతమైన విందు. ఓకే సార్, ఇప్పుడు ఈ 3 రోజుల జాతరకి మీరు ఇక్కడే ఉండిపోతున్నారా? ఇక్కడే ఉంటున్నాం అండి. బస చేయడం ఎక్కడ? ఇక్కడే సమీపంలోనే ఉంటున్నాం. ఇక్కడే సమీపంలో ఉంటున్నారు. మీతో పాటు ఎంత మంది వచ్చారండి? నందిగామ నుంచి చాలా మంది వచ్చారండి. అశేషమైన కార్యకర్తలు వచ్చారు. తంగిరాల స్వామి గారు. ఇప్పుడు ఇంకా ముగింపు కాబోతుంది కదండి. ఈ మొదటి రోజు మహానాడులో భాగంగా ఎలా జరిగిందండి? మొదటి రోజు మహానాడు చాలా అద్భుతంగా జరిగిందండి. చాలా విలువైన తీర్మానాలు జరిగాయి. లోకేష్ గారు కార్యకర్తల పట్ల కానీ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల తీసుకున్న మరో సూపర్ 6 ఫార్ములా అద్భుతంగా ఉంది. అలాగే ఈ రోజు ఇక్కడ ఏర్పాట్లు కానీ వంటలు కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓకే, మీ పేరేంటండి? దాచేపల్లి రంజాన్ షరీఫ్. ఎక్కడి నుంచి వచ్చారు? పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నగరికల్ మండలం గుళ్ళపల్లి. ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడు 1 గంట అయిందండి. 1 గంట అయింది. ఈ 3 రోజులు ఇక్కడేనా? 3 రోజులు బస చేస్తాం. బస చేస్తారు, ఇక్కడే చేస్తారు. ఓకే, ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటండి? మహానాడు సభని ఏమన్నా ఎక్కువ ఆనందం అయిపోయి వచ్చారా? దానికి కారణాలు ఉంటాయి కదా. ఆనందం అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడ నుంచి కడప జిల్లాలో ఇంత మటుకు ఇన్ని సీట్లు ఎప్పుడు రాలేదు. 7 సీట్లు గెలుచుకున్నాము. ప్లస్ 164 సీట్లు గెలుచుకొని కూటమితో బాగా ఉత్సాహంగా ఉన్నాం. ఇంకా పార్టీని బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, లోకేష్ బాబు పిలుపు మేరకు కడపలో జరుగుతున్న మహానాడికి ఉత్సాహంగా ఉల్లాసంగా పల్నాడు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గం నగరికల్లు మండలం గుళ్ళపల్లి నుంచి వచ్చాము మేము. ఈ రోజు మహానాడు మెయిన్ నాయకులు ఎమ్మెల్యేలు మొత్తం వచ్చారు. కార్యకర్తలు, నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. రేపు ఇంకొంచెం ఎక్కువగా వచ్చి 29 మహానాడు 5 లక్షలతో బహిరంగ సభ ఇది మహానాడుని విజయవంతంగా చేయాలని కృషితో కార్యకర్తలు పట్టుదలతో వచ్చారు. మీరు చాలా పార్టీలోనే చాలా యాక్టివ్ గా ఉంటారు. మీకంటూ ఒక ఫేమ్ ఉంది. మీరు ఈ మహానాడు ద్వారా ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు సార్? మహానాడు ద్వారా ఎవరికి ఇవ్వాలి? రాయలసీమ వాసులకు ఇస్తా ఉన్నాను. మీకు అందరికీ ఒక భరోసా నింపడం కోసం, ఒక ధైర్యాన్ని నింపడం కోసం. ఇక్కడ ఏదైతే అనాగరికంగా అటవికంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ
ప్రతిబింబించే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాం. ఇదే రేపు మేము కట్టుబడి ఉన్నాం. ఎన్నికల ముందు మా యువ నాయకుడు రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించాం. ఆ రాయలసీమ డిక్లరేషన్ లో ప్రకటించిన అన్ని అంశాలను కూడా రాబోయే 4 సంవత్సరాల్లో మేము పూర్తి చేస్తాం. ఇప్పటికే హంద్రీ నివాస్ స్రవంతి ఈ రోజు మనం చూస్తే 3,600 కోట్ల రూపాయలు మొదటి ఏడాదిలోనే ఇచ్చి ఈ రోజు ఆ కాలువ పనులు పూర్తి చేస్తా ఉన్నాం. వార్ ఫుటింగ్స్ అంటే ఇచ్చిన మాట కట్టుబడి పనిచేసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో ఈ రోజు గుక్కుడు నీళ్లు తాగుతా ఉన్నారంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ కెనాల్ కావచ్చు, లేదు ఆనాడు తెలుగం కావచ్చు, ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో చేసినటువంటి కార్యక్రమాలే. ఈ రోజు అన్ని ప్రాంతాలకు కూడా నీరు ఇవ్వాలని, అలానే ఈ రోజు గోదావరి జలాల్ని బనకచెర్ల వరకు కూడా తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నాం. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని సమానంగా రాయలసీమ అభివృద్ధి చెందాలి, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, అమరావతి అభివృద్ధి చెందాలి. అప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నమస్తే. నమస్తే అమ్మా. మీ పేరేంటి? దాసరి కోటేశ్వరరావు, రాష్ట్ర ఐసీసీఎల్ ఉపాధ్యక్షులు. ఎక్కడి నుంచి వచ్చారు? వినకొండ నియోజకవర్గం. ఏ జిల్లాకు సంబంధించి? పల్నాడు జిల్లా. ఎప్పుడు వచ్చారన్న? మేము పొద్దున వచ్చారు. ఎంత మందితో వచ్చారు మీ నియోజకవర్గం నుంచి? నియోజకవర్గం నుంచి ఒక 200 మంది వచ్చారు. 200 మంది వచ్చారా? అంటే 3 రోజులు ఇక్కడే ఉండబోతున్నారా? 3 రోజులు ఇక్కడే ఉంటాం. ఇప్పుడు ఇక్కడ ఎలా స్టే చేస్తారు? బస్ ఎక్కడ చేస్తారు? మా ఎమ్మెల్యే గారు, మా గవర్నమెంట్ సిపి జీవి ఆంజనేయులు గారు మాకు ఏదో ఉండటానికి నారాయణ కాలేజీ నారాయణ గారితో చెప్పి రూములు ఇప్పించాడు. సరే అండి, ఈ పసుపు జాతరలో మీరు కూడా పసుపు సైనికులు. ఈ జాతర ఈ రోజు ఎలా ముగిసింది? ఈ జాతరకు ఎంత ఉత్సాహంగా వచ్చారు? దానికి గల కారణాలు ఏంటి మీరు చెప్పాలి మాకు. బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకంటే 1,00,000 మంది, సుమారు 1,00,000 మంది వచ్చారు. ఇవాళ 1,00,000 మంది అంటే కడప జిల్లాలో ప్రత్యేకంగా పెట్టబట్టి బాబు గారు అన్ని జిల్లాల్లో పెట్టే ప్రతి సంవత్సరం పోతా ఉంటాము. ఇక్కడ ప్రిస్టేజ్కి తీసుకొని కడపలో మన మంత్రికి పెట్టకూడదు అని లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆలోచించి, మంత్రులు మొత్తం ఆలోచించి కడపలోని మనం నిర్ణయిద్దామని ఇక్కడ పెట్టడం. ప్రజలందరూ స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ప్రజలంతా ఇవాళ 1,00,000 మంది వచ్చారు. రేపు 2 లక్షల మంది వస్తారు. ఇంకా 29వ తారీఖు సుమారు 5 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ చంద్రబాబు నాయుడు గారు పెట్టాలని ఆలోచన ఉంది. 5 లక్షల మంది జనం వస్తారు. పెరుగుతాడు. ఇంకా పెరుగుతారు. ఎక్కడి నుంచి వచ్చారండి? మాది నగిరి నియోజకవర్గం మేడం. నగిరి మా నియోజకవర్గం. ఎమ్మెల్యే గారు శ్రీ గాలి భానుప్రకాష్ గారు నగిరి నుంచి వచ్చాం. నిండ్ర మండలం మాది. అందరూ ఇక్కడ నిండ్ర మండలం తెలుగు ఓకే. అందరూ నిండ్ర మండలం మేడం. ఎప్పుడు వచ్చారండి? ఉదయం వచ్చాం మేడం. ఉదయం వచ్చారు. ఏంటండి ఈ మహానాడు యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ 3 రోజులు పండుగ అంటున్నారు. ఏం జరగబోతుంది ఇక్కడ? ఇది నిజంగానే తెలుగు వారి పండుగ మేడం. అందరికీ సంయుక్త పండుగలు కొన్ని ఉంటాయి, కానీ అందరూ కలిపి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరూ కలిపి చేసుకునే పండుగ ఏకైక పండుగ మా మహానాడు. రోజువారీ కార్యక్రమాల్లో 27వ తేదీ ప్రతినిధి సభ ఉంటుంది మేడం. ప్రతినిధులు అంటే అందరూ రావడం, ప్రతినిధి సభ నుంచి నమోదు చేసుకుని వారి ఊర్ల నుంచి వచ్చిన తర్వాత నమోదు చేసుకునే కార్యక్రమం ఉంటుంది. తర్వాత తీర్మానాలు చేస్తారు. 2వ రోజు అసలైన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే పండుగ ఎన్టీఆర్ మహనీయులు గారి పుట్టినరోజు కాబట్టి దాన్ని మేము విశేషంగా జరుపుకుంటాం 2వ రోజు. 3వ రోజు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది ఈ మహానాడు గురించి, మహానాడు వేదిక గురించి, మహానాడు జరిగే తీర్మానాల గురించి. 3వ రోజు అందరి సమక్షంలో మహావేదిక ఒకటి ఏర్పాటు చేసి బహిరంగ సభ దాదాపు 20 లక్షల మందితో మేము అనుకుంటున్నాం జరగాలని. రేపు వాతావరణం, దేవుడి దేవాల వాతావరణం అనుకూలించి రేపు జరిగితే దాదాపు 10 నుంచి 15 లక్షల మందితో ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి తిరుగులేదని నిరూపించడానికి రేపు చివరి రోజు, ఎల్లుండికి చివరి రోజు ఇక్కడ తెలుగుదేశం హావా తగ్గలేదు. తర్వాత రాబోయే కాలంలో కూడా 2029లో కూడా తెలుగుదేశం పార్టీదే అధికారం అని రేపు 29 జరిగే మహానాడులో బహిరంగ సభలో మేము నిరూపిస్తాం మేడం. చూడండి. మనతో పాటు స్టేట్ ప్రెసిడెంట్ ఐటీడీపీ రాజేష్ గారు ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం మహానాడు యొక్క విశిష్టత గురించి. అన్న మీ మాటల్లో చెప్పండి మహానాడు గురించి. అందరికీ నమస్కారం. పార్టీ పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, పార్టీని ముందుకు తీసుకెళ్తున్న నారా లోకేష్ గారికి, మన పెద్దలందరికీ, మినిస్టర్లు, ఎంపీలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మహానాడు అనేది టీడీపీకి మహా పండుగ లాంటిది. ప్రతి ఒక్కరూ విచ్చేసి దీన్ని ఘన విజయం చేసిన దానికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా కడపలో పెట్టడానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ కడపలో ఉన్న వాళ్ళు కూడా చాలా కాలం నుంచి బాధపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, నేరాలకు పాల్పడుతున్నారు, తప్పుదావలు పోతున్నారని చెప్పి బాబు గారు ఇక్కడ కూడా దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా మంచి మార్గంలో నడిపించి వాళ్లకు గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్క సహకారాలు అందించాలని కోరుతూ వేరే జిల్లా వాళ్ళలాగా వీళ్ళకు కూడా మంచి ఉద్యోగాలు కల్పించి, మంచి చదువు కల్పించి, వీళ్ళని కూడా మంచి భవితకి దారిలో పెట్టాలని, మంచి బంగారు భవిత వేయాలని, మంచి బాటలో పెట్టాలని ఆశించి మహానాడిని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మహానాడిని అందరూ ఘన విజయం చేసి
ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా పేరు చెందిన టీడీపీకి మంచి పేరుంది, అన్ని మంచి పనులు చేస్తున్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం మహానాడు పండుగని మరింత వేగంగా ప్రజలకి తోడ్పడే విధంగా జరిపించాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం. నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? నా పేరు దుర్గా చౌదరి, మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చాము. నేను నేషనల్ పార్టీ ఆఫీస్ లో HR గా ఉన్నాను. హ్యూమన్ రిసీవర్స్. ఓకే మేడం, ఈ మహానాడు జన సమీకరణ గానీ ఈ ప్రాంగణం గానీ బేస్ చేసుకొని మీరు ఏం చెప్పబోతారండి? పొద్దు నుంచి మీరు చూస్తున్నారండి, ఇది జగన్ గడ్డ, ఆయన అడ్డ, ఇది నాదే అని ఎప్పుడు చూసినా మాట్లాడే వాళ్ళు, బాంబులతో దద్దరిల్లే గడ్డ. అట్లాగే అరాచకాలకి ఇది అడ్రస్ అన్నమాట. అలాంటి ఏరియాలో ప్రశాంతమైన వాతావరణంలో దరిదాపు ఒక 30 ఎకరాల దాకా దీన్ని తీసుకొని మొత్తం బాగు చేసి ఇలాంటి వాతావరణంలో పండగలాగా అన్నమాట. అంటే మామూలుగా వచ్చే మన రెగ్యులర్ చేసుకునే పండగల్లాగా కాకుండా అసలు ఎంతో స్పెషల్గా అన్నమాట. అంటే అందరూ కలిసి అన్ని రాష్ట్రాలు, ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము 2 రాష్ట్రాల నుంచి కూడా ప్రజలందరూ కూడా వాళ్ళ సొంత ఇంటిలో పండగ, వాళ్ళ ఇంట్లోనే ఏదో పెళ్లి వేడుక, వాళ్ళ ఇంట్లోనే ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది అనే ఉద్దేశం అనే ఒక హ్యాపీనెస్ అన్నమాట. యాక్చువల్గా ఇది చాలా చిన్న ఊరు, అంటే కడపలో మాకు అకామిడేషన్స్ అవి కూడా సరిగ్గా దొరకలేదండి. కడప చిన్నది అవ్వటం వల్ల వచ్చిన డెలిగేట్స్ కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా చాలా ఎక్కువ మంది రావటం అయింది. దాదాపు 30 నుంచి 50,000 మధ్యలో ఉండొచ్చేమో. అంటే ఆ ప్రాంగణం చాలా పెద్దది అనమాట, ఎస్టిమేషన్ వేయటం కష్టం. కార్లే ఉంటాయి దాదాపు 2,000-3,000 కార్లు. సో ఏంటంటే కార్యకర్త అనేవాడు ఈరోజు కొట్టామురా మనము అని తొడకొట్టి నినాదం చేయటం కోసమని, ఇది పులివెందల కడప అడ్డాగా ఉన్న ఈ ఏరియాలో ఈ మహానాడు జరుపుకోవటం ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకి కూడా ఆయన పౌరుషానికి, ఆయన ఒక నిబద్ధతకి నిదర్శనం లాగా హ్యాపీగా వచ్చారండి. అసలు ఇంతమంది వస్తారని కూడా ఎవరు అప్పుడు మేము అనుకోలేదు. లేకపోతే అకామిడేషన్స్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఏరియాస్ లో, అన్ని ఏరియాస్ లో కూడా అకామిడేషన్స్ పెట్టడం జరిగింది, అయినా సరిపోవట్లేదు. నమస్తే అండి. నా పేరు కోట దేవకీదేవి, నూజివీడ్ నుంచి వచ్చానండి, ఏలూరు పార్లమెంట్. ఈ రోజు మహానాడు చాలా అద్భుతంగా ఈ 3 రోజులు కూడా జరుగుతుంది ఒక పండుగగా. ఈ రోజు మార్నింగ్ వర్షం చూస్తే చాలా భయభ్రాంతులు అయ్యాము అందరం కూడా, కాలు జారి పడిపోతామని ఎంతో భయపడ్డాం. కానీ చాలా హ్యాపీగా ఉంది. పొద్దు నుంచి కూడా అన్ని రకాలుగా చాలా బాగా జరిగినాయి భోజనాలు, అన్ని రకాలుగా కూడా. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు చేసింది 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి 10 నెలల్లో చేసింది 10 సంవత్సరాలకు సరిపడా ఊపిరి పీల్చుకున్నట్టుంది ప్రజలకి. ఇది నగ్న సత్యం. ఓకే. కాబట్టి ఈ రోజున మెట్రో ట్రైన్స్ కానివ్వండి, అన్ని ఎయిర్పోర్ట్లు కానివ్వండి, అన్ని కూడా అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, ఇవన్నీ కూడా పరుగులెత్తిస్తున్నారు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అంతేకాకుండా యువగళం లోకేష్ బాబు గారు ఇంకా ఉరుకులెత్తిస్తున్నారు. కానీ ఆయన్ని ఎన్నో మాటలు అన్నారు, ఎన్నో చాష్లో. ఆ రెడ్ బుక్ది మాత్రం ఆయన అమలుపరచాలని మా అందరి కోరిక. ఒక్కొక్కరిని చేస్తున్నారు, కానీ ఇంకా కూడా అందరిని, ప్రతి ఒక్కరిని ఏ పుట్లో దాగుండా కూడా వాళ్ళని బయటికి తీయాలి. ఎందుకంటే ఆ పాపం అందరికి మా అందరి కష్టాలు పంచుకున్నారు వాళ్ళు. అందుకని మా లాంటి పేద నిరుపేదలు కూడా రోడ్డును పడిపోయాం కరోనా టైంలో. మహిళలను పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు మా మహిళలందరూ కూడా లక్షాధికారులు కావాలని ఆయన కోరిక నెరవేరుతుంది త్వరలో. మేమందరం కూడా బాగుపడతామని మాకు నమ్మకం ఉంది. జై తెలుగుదేశం, జై జన్మభూమి,
జై మహానాడు. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరండి? నేను డాక్టర్ చందన స్రవంతి పారి, ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ అని. ఇక్కడ మహానాడుకు వచ్చారు కదా, ఈ ప్రాంగణం గాని ఇక్కడ జన సమీకరణ గాని చూసి మీకు ఎలా అనిపిస్తుందండి? నేను మా తాతగారి కాలం దగ్గర నుంచి ప్రతి మహానాడికి నేను వచ్చేదాన్ని. కానీ ఈసారి మాత్రం ఏంటంటే ఒక బ్రహ్మ రాక్షస పాలన నుంచి బయటపడ్డాం కాబట్టి మాకు, మా కార్యకర్తలకు కావచ్చు, అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కావచ్చు, కన్నుల పండుగగా జరుగుతోంది. మన ఎన్టీఆర్ గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని మనకు అందరికీ అందిస్తే, మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసాన్ని అందించారు. మరి అలాగే ఇప్పుడు మన నారా లోకేష్ గారు డిజిటల్ విప్లవాన్ని అందరికీ అందిస్తూ ఉన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏమి కానీ, అంటే ప్రజలందరికీ కూడా ఏంటంటే మనం ఆఫీసుల చుట్టూ తిరగకుండా, అవసరం లేకుండా జస్ట్ ఫర్ వాట్సాప్లోనే మనకు కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి మన నారా లోకేష్ గారు, అలాగే విద్యలో కూడా మనకి చాలా అంటే చాలా పెను మార్పులు తీసుకొచ్చారు. మొన్న రీసెంట్గా 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా షైనింగ్ స్టార్స్ అనే ప్రోగ్రామ్ పెట్టి, అంతకుముందు ఒక 100 days ప్రోగ్రామ్ అనేది చేశారండి. అది కూడా చాలా బాగా, అంటే మారుమూల పిల్లలు కూడా, అసలు మారుమూల పల్లెల్లో చదువుతున్న పిల్లలు కూడా చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. అవన్నీ ఆహ్వానించేదగ్గ పరిమాణం. అలాగే వైద్యం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి గత 5 సంవత్సరాలకి గాను ఇప్పటికి గాను చాలా మార్పు అనేది వచ్చింది. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మీ పేరేంటి? మీ పేరేంటి? నా పేరు బుజ్జి మేడం. ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా మేడం. కర్నూలు జిల్లా నుంచి వచ్చారా? సరే, ఏంటన్నా ఈ బుక్ ఇచ్చారా మీకు? అవును మేడం. ఏముంది ఇందులో? దీంట్లో మహానాడు ఉంది మేడం. అంటే మా ప్రాణం మేడం. ఆహా, బుక్ ఒకసారి చూపిస్తారా? అంటే మీ పార్టీ యొక్క నియమాలు మేడం. ఓకే, మాకు అన్ని జరుగుతూనే ఉన్నాయి మేడం. 4000 ఇస్తున్నప్పుడు పింఛను 4000 చేసినాడు. ఇది ఒకటే సార్ మేడం. పేదలకి ఇంకా అండి? ఇంకా మేడం, ఇంకా ఏమేమి లబ్ధి పొందుతున్నారు మీరు? అమ్మఒడి ఇప్పుడు రేపు నెల పడుతున్నాడు మేడం. ప్రతి ఊరికి 3 పిల్లలు మేడం. మాకు తల్లికి వందనం 15,000 పడతాయి మేడం. ఇప్పుడు రేపు నెల పడతా అని చెప్పినాడు మేడం, 1వ తారీఖు. అవును. అదే. నమస్తే. నమస్తే. ఏంటి మీ ఆకారం చూస్తుంటే ఎలా ఉంది? 20 సంవత్సరాల నుండి నేను కళాకారుణ్ణి. హైదరాబాద్ శిల్పారామంలో జాబ్ చేసేవాడిని. కరోనా ముందు జాబ్ పోయింది. అప్పుడు మాస్క్ పెట్టుకోమని అవేర్నెస్ చేశాను. యూట్యూబ్ లో నోకాది డాన్స్ అంటే వస్తాయి. తర్వాత ఏమో నా అవేర్నెస్ చూసి సిపి సజ్జనాల్ సారు నాకు హైదరాబాద్ లో పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ ఇచ్చారు. గత ప్రభుత్వం మారిన తర్వాత ఆ జాబ్ కూడా పోయింది. ప్రస్తుతం ఖాళీగా ఉంటూ నేను దేవుడి వేషాలతో ట్రాఫిక్ కోడల్లో సెల్ ఫోన్ మాట్లాడొద్దని ఇలా అవేర్నెస్ చేస్తుంటాను. మామూలుగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ చెప్పినా సెల్ ఫోన్ ఆపరు. అందువలన ఇలా మాస్కులతోని ఇలా అనౌన్స్ చేస్తుంటే కొంతమందినా ఆపుతుంటారు. ఇక్కడ మీడియా గ్యాలరీలో ఒక ప్రముఖ యాంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మనతో పాటు ఇక్కడ నాగరాజ్ గారు ఉన్నారు. సార్ మాటల్లోనే తెలుసుకుందామండి ఈ మహానాడు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడికి సార్ రావడానికి గల కారణాలు ఏంటి, సార్ మాటల్లో చెప్తే మరీ బాగుంటుంది. మహానాడు గురించి మీకు ఎంత తెలుసో నాకు అంత తెలుసు. జయంతిని పురస్కరించుకుని మహానాడు అనేది ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు. అందులో భాగంగా ఇది 43వ మహానాడు కార్యక్రమం. మహానాడు అనేది ఒక పండుగలా ఇక్కడ కడప కేంద్రంగా, మొత్తం రాయలసీమలో ఉన్న కడప కేంద్రంగా ఇక్కడ నిర్వహించడం, అది కూడా చరిత్రలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కడప కేంద్రములో మహానాడు నిర్వహించడం అనేది ఒక నవ్వుతున్న భవిష్యత్ అనే రీతిలో ఇక్కడ నిర్వహిస్తున్నారు. ఇది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల కడప జిల్లాలో ఉంటుంది. మొన్నటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కోట అనేవారు. మరి ఈ కోటను బద్దలు కొట్టారు కాబట్టి ఇక్కడ మహానాడును నిర్వహించడం అనేది కూడా అందరూ చర్చించుకోదగ్గ విషయం అన్నమాట. ఇప్పుడు
మనం చూసుకున్నట్లయితే ఇక్కడే బహిరంగ సభ జరిగిండేది, ఇదే ప్రాంగణంలోనే. ఇదే సభలో మన ఎమ్మెల్యేలు గారు, మన ఎంపీలు, మన జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులైనటువంటి నారా లోకేష్ బాబు గారు, ప్రతి ఒక్కరూ ఆసీనులైన సభ అన్నమాట ఇది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందాక ప్రతి ఒక్కరు ఇక్కడే ఆసీనులై ఉదయం 10:30కు స్టార్ట్ అయిన సభ ఇప్పుడు సాయంత్రం 6:30కి ఎండ్ అయింది. సో ఈ సభనే మీకు ఒకసారి చూపిద్దామని మన రన్ టీవీ ప్రేక్షకులకు గానీ వీక్షకులకు గానీ ఒకసారి చూపిస్తున్నాను. నా వెనకల స్టేజ్ అంతా చూసారంటే ఒకసారి ఇక్కడే మన ముఖ్యమంత్రి వర్యులు, మన ఎడ్యుకేషన్ మినిస్టరు సబితమ్మ గారు అయితేనేమి, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అయితేనేమి, మదనపల్లి నియోజకవర్గపు శాసనసభ్యులు అయినటువంటి షాజహాన్ బాషా గారు, కడప ఎమ్మెల్యే అయినటువంటి రవి గారు, ప్రతి ఒక్కరు ఇదే ప్రాంగణంలో ఉన్నారు, ఇంతవరకు ఉన్నారు. అట్ ద సేమ్ టైం రాంప్రసాద్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, ప్రతి ఒక్క నియోజకవర్గపు ఎమ్మెల్యేలు మరియు ఎంపీలు ప్రతి ఒక్కరు ఇక్కడే ఆసీనులైనటువంటి సభ. ఈ స్టేజ్ లో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ ప్రాంగణాన్ని అంతా మన రన్ టీవీ ప్రేక్షకులకు వీక్షకులకు చూపిస్తున్నాము. ఇలా ఈ మొదటి రోజు మే 27వ తేదీ మహానాడు 3 రోజుల పసుపు జాతరలో పసుపు సైనికులు పాల్గొన్నారు. దాదాపు 1,00,000 వరకు పాల్గొన్నారు. ఈ పసుపు సైనికుల పసుపు జాతరలో మొదటి రోజు జాతర సమాప్తం అయింది, ముగింపుకొచ్చింది. ఇకపోతే రేపు మే 28వ తేదీ అంటే పార్టీ నిర్వాహకులైనటువంటి వ్యవస్థాపకులైనటువంటి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రేపు డెలిగేట్స్ తో మీటింగ్, అలాగే జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున. ఇలా రేపు ముఖ్యమైన కార్యక్రమాలు భాగంగా కార్యాచరణలో రేపు మే 28వ తేదీ జరుగుతాయి. ఇకపోతే మే 29వ తేదీ ముగింపు సభ, బహిరంగ సభ. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల జనాభాతో, జన సమీకరణతో ఈ సభ జరగబోతుంది. సో మీరు ఇలానే చూస్తూ ఉండండి. మన రన్ టీవీ ప్రేక్షకులు గానీ వీక్షకులు గానీ దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అట్ ద సేమ్ టైం షేర్ చేయండి. యుఎస్ భారతీ నాయుడు, ప్లీజ్ కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.